ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 2ను పరిశీలిద్దాం. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు తన ఆందోళనను సంజయుడి ముందు వ్యక్తపరిచాడు. ఇప్పుడు రెండవ శ్లోకంలో సంజయుడు కురుక్షేత్రంలో ఏమి జరుగుతోందో వివరించడం ప్రారంభిస్తాడు. యుద్ధభూమిలో అసలు చర్య ఇక్కడి నుండే మొదలవుతుంది. సంజయుడు ఇలా అంటున్నాడు: పాండవుల సైన్యాన్ని ఒక పక్కా వ్యూహంలో చూసిన తర్వాత రాజు అయిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఈ మాటలు పలికాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూశాడు. అది కేవలం ఒక గుంపులా లేదు, ఎంతో క్రమశిక్షణతో కూడిన ఒక సైనిక వ్యూహంలా ఉంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి బలహీనపడ్డారని అనుకున్న దుర్యోధనుడికి వారిని అలా చూడగానే మనసులో ఒక చిన్న భయం, ఒక కలవరం మొదలయింది. తన అంచనా తప్పు అని అతనికి అర్థం కావడం మొదలయింది. ఆ భయంతో అతను నేరుగా తన సైన్యాధిపతి అయిన భీష్ముడి దగ్గరకు వెళ్లలేదు, తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు ఇద్దరికీ గురువు. ఆయనకు పాండవుల పట్ల, ముఖ్యంగా అర్జునుడి పట్ల ప్రత్యేకమైన వాత్సల్యముంది. దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్లడం వెనుక ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది. ఒకవైపు తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, మరోవైపు ద్రోణుడికి తన విధేయాన్ని, పాండవులతో ఉన్న ఆయన సంబంధాన్ని గుర్తుచేసి అతన్ని మానసికంగా ప్రభావితం చెయ్యాలని చూస్తున్నాడు. ఇది అతని అభద్రతను చూపిస్తుంది. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. మన జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఇతరుల బలాన్ని చూసి మనలో కూడా దుర్యోధనుడిలాగే భయం, అసూయ, అభద్రత వంటి భావాలు కలుగుతాయి. ఆ సమయంలో మన అహంకారం మనల్ని తప్పుడు మార్గాల వైపు నడిపిస్తుంది. కాని మనం అలా కాకుండా మనసును నిగ్రహించుకుని భయానికి లొంగకుండా మన ధర్మం, మన నైతిక విలువల మీద దృష్టి పెట్టాలి. బయటి పరిస్థితులను చూసి కలవరపడకుండా మన అంతర్గత బలాన్ని నమ్ముకోవాలి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.